శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం తాడేమర్రి మండలంలో బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా కాటి కోటేశ్వర క్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామంలో ప్రతి ఇంటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు ఆయనకు హారతులు పట్టి ఘన స్వాగతం పలికారు. కూటమి అధికారంలోకి వస్తే చేపట్టే అభివృద్ధి పనులను ఆయన ప్రజలకు వివరించారు. సీఎం జగన్ రాష్ట్రంలో చేసిన అభివృద్ధి శూన్యమని, చంద్రబాబు అధికారంలోకి వస్తేనే రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. నియోజకవర్గంలోని ఎమ్మెల్యే కేతిరెడ్డి మట్టి మాఫియా అక్రమ సంపాదనపై దృష్టి పెట్టి ప్రజా సమస్యలను గాలికి వదిలేశారని ఆరోపించారు. కోటేశ్వర స్వామి దర్శన అనంతరం తాడేమర్రి మండలంలో పర్యటన కొనసాగుతూ ఉంది. ఉదయం కల్లవారిపల్లెలో ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించడం జరిగింది. నేను హిందూపురం పార్లమెంటు అభ్యర్థిగా, తెలుగుదేశం అభ్యర్థిగా, కూటమి అభ్యర్థిగా, తెలుగుదేశం అభ్యర్థిగా ఉన్న బీకే పార్సారథి గారు, తెలుగుదేశం మండల కన్వీనర్ నారాయణ రెడ్డి గారు, ముదుగుబ్బ ఎంపీపీ ఆదినారాయణ యాదవ్ గారు, ఇతర మిత్రులందరం కలిసి ఇవాళ గ్రామాల్లో ఇంటింటికి ప్రచారం నిర్వహించడం జరిగింది. ఏ గ్రామానికి వెళ్ళినా అదే సమస్యలు, ఏ గ్రామానికి వెళ్ళినా అవే వ్యతలు. ముదిగుబ్బ ప్రాంతంలో కొన్ని సమస్యలు అయితే, బత్తలపల్లిలో కొన్ని సమస్యలు, తాడేమర్రిలో కొన్ని సమస్యలు. ముఖ్యంగా తెల్లవారిపల్లి గ్రామంలో ఒక ఇంటికి రోజుకు 2 బిందెల నీరు మాత్రమే తాగునీరు వస్తున్నాయని, దశాబ్దాలుగా ఇదే పరిస్థితి ఉంది. కానీ ప్రభుత్వాలు మారినా ఈ మార్పు రాలేదు. గత 5 సంవత్సరాలుగా అసలు పూర్తిగా మరి దారుణ పరిస్థితులు నెలకొన్న విషయాన్ని ఆ గ్రామ ప్రజలు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆ ఊరిలో చదువుకున్న యువత ఉన్నారు. ఏదో హైటెక్ మాటలు మాట్లాడే జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఊరికి కొన్ని సంవత్సరాలుగా ఇంటర్నెట్ సౌకర్యం లేకపోతే, అక్కడికి నెట్వర్క్ లేకపోతే వాటిని పరిష్కరించకుండా ఆ పక్కనున్న కొండలను తవ్వే ప్రయత్నం చేస్తున్నారు. 7వ తరగతి దాకా ఆ ప్రాథమిక ఉన్నత పాఠశాల ఉంటే దాంట్లో ఇప్పుడు 5వ తరగతి దాకా మాత్రమే తరగతులు నడుస్తున్నాయి. అనేక సమస్యలు, రహదారి లేదు. ఇప్పుడు దాడితోట నుంచి ఇప్పుడు నాయనపల్లికి వచ్చాం. ఈ దారి ఎక్కడ చూసినా ఒక్క చిన్న దారి కూడా లేదు. ఆ ఇసుక తోలి జేసీబీల ద్వారా, టిప్పర్ల ద్వారా ఇసుక తోలడం వల్ల రహదారి పూర్తిగా నాశనమైంది. అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి అరగంట పడుతుందంటే పరిస్థితి ఎంత దారుణంగా మనం అర్థం చేసుకోవాలి. ఒకవైపు దారుణ పరిస్థితులు ఎదుర్కొంటే, రెండో వైపు కొండలను దారిన జేసీబీలతో కొండల్ని పిండి చేస్తున్నారు. చిత్రావతిలోని నదిలోని ఇసుకని తీసుకెళ్లి బెంగళూరులో అమ్ముకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డికి కానీ ఇక్కడ ఈ ప్రజాప్రతినిధిగా ఉంటున్న కేటురెడ్డికి కానీ వీటి మీద ధ్యాస లేదు. ఈ ఇసుకను అమ్ముకోవడం మీద, మట్టిని తరలించుకోవడం మీద ధ్యాస ఉంది. కానీ ప్రజల సమస్యలు, కనీసం తాగునీటి సమస్య తీర్చాలన్న ధ్యాస కూడా లేదు. ఇటువంటి వ్యక్తుల నుంచి, రాక్షస కబంధ హస్తాల నుంచి ధర్మవరం నియోజకవర్గాన్ని వెంటనే విముక్తి కలిగించాలని ప్రజలు చిత్తశుద్ధితో ఉన్నారు, కృత నిశ్చయంతో ఉన్నారు. ఈ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ అవినీతి, అరాచక, అస్తవ్యస్త ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసి మంచి రోజులు తెచ్చుకుంటారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడుతుంది, కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పడుతుంది. అనేక రకాలైన హామీలు ఇవ్వడం జరిగింది. అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కేంద్రంలో, రాష్ట్రంలో ఇద్దరు నాయకులు అలవాటు ఉంది. రైతు భరోసా 20,000కు వెళ్తుంది. ప్రతి వృద్ధులకి 4,000 రూపాయలు పింఛన్ వస్తుంది. వికలాంగులకు 6,000 పింఛన్ వస్తుంది. 18 ఏళ్ళు దాటిన ప్రతి మహిళకు కూడా 1,500 రూపాయలు కూడా అందించే ప్రయత్నం రాబోయే ప్రభుత్వం చేస్తుంది.